అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ బొమ్మన్హల్ మండల పరిధిలో ఏర్పడిన స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీల ద్వారా వెదజల్లుతున్న కాలుష్యంతో పంటను నష్టపోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పరిశీలనకు వచ్చిన నివారణ అధికారులతో బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని కోరారు. కాలుష్య నివారణ చేయాల్సిన ఉన్నత అధికారులు రాలేదని రైతులు పొల్యూషన్ అనాలిసిస్ అధికారి మహేష్, ఫీల్డ్ అసిస్టెంట్ మహేష్ మంజులను రైతులు నిలదీశారు. పంట పొలాల సమీపంలో ఉన్న ఫ్యాక్టరీ యాజమాన్యం, జనరల్ మేనేజర్లు సిబ్బందితో పంట పొలాలకు రావడంతో రైతన్నలకు సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో తోపుసలాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నేమకల్, నా పేరు రామాంజనేయులు. ఈ పంట పొలాల దుమ్ము ధూళి వచ్చి అంత నష్టపరిహారం అవుతుందని మేము వచ్చినాము. వచ్చి అంత ఇది మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మా పైన దాడికి వచ్చినారు. జిఎంలు అన్ని 5 పేటర్లలో కలిసి దాడికి వచ్చినారు. మీది పొలం ఏడుంది అక్కడ ఇక్కడని. మా పొలం ఉండేదానికి వచ్చినాం. పొలం లేకపోతే వచ్చేవాళ్ళే కాదు. ఏ రైతు కానీ అన్యాయం చేసేది రైతుకి ఉంటుందా? వాళ్ళ 5 మంది నుంచి ఊరనే నష్టపోయింది. మేము ఖచ్చితంగా ఏదైనా కంప్లీట్గా ఇస్తాం, ఏమైనా చేస్తాం. జరిగేంత వరకు మేము వదిలే పరిస్థితి లేదు. స్పాంజ్ ఐరన్ పరిశ్రమలపై మరి వెదజల్లేటువంటి దుమ్ము ధూళి కాలుష్యంతో మరి పరిశీలించడానికి మరి అధికారులు వచ్చారని తెలిసిన వెంటనే మరి ఇక్కడ ప్రజలు, వాళ్ళతో పాటు సిపిఐ ఏపీ రైతు అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా మరి రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే మరి ఇక్కడ రైతులందరూ, మళ్ళీ రైతులతో పాటు నాయకులు, మళ్ళీ అదేవిధంగా పొల్యూషన్ అధికారులు అక్కడ వెళ్ళి పరిశీలిస్తే చాలా నష్టం వాటిల్లుతున్నట్టు మరి వాళ్ళు కూడా మాకు తెలియజేయడం జరిగింది. మరి అలా సామరస్యంగా మరి అధికారులకు తెలియజేస్తున్నప్పటికీ మరి ఏ రకంగా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ దాదాపు స్పాంజ్ ఐరన్ పరిశ్రమల నుంచి జేఎంలు ఎవరైతే 5 మంది ఉన్నారో వాళ్ళందరూ, వాళ్ళతో పాటు వాళ్ళ స్టాఫ్, వాళ్ళ వర్కర్లు అందరూ కూడా మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఏదైతే పంట పొలాల పర్సెంట్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరి మీద దాడులు చేయడానికి యత్నించడం జరుగుతుంది. మరి దీన్ని ఈ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మరి రైతులకి మంచి చేయండి, రైతులకి నష్టపరిహారాన్ని ఇవ్వండి, రైతులకి వచ్చేటువంటి కాలుష్యాన్ని నివారించండి. రైతుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా ఉన్నారని చెప్పేసి గత 40 రోజుల నుంచి కూడా మరి ఫ్యాక్టరీ యాజమాన్యాలకి, మరి అధికారులకు తెలియజేస్తూ కాలుష్యాన్ని పూర్తిగా నివారించి పంటలను కాపాడాలంటూ మరి రైతు సంఘాలు అనేక రకాల కార్యక్రమాలు చేసినప్పటికీ వీళ్ళు ఇంత కొసమెరపంత అయినా కూడా మరి రైతుల మీద కనికరం చూపకుండా, రైతుల మీద దయ చూపించకుండా పూర్తిగా ఇవాళ దాడులు చేయడానికి వచ్చారంటే ఈ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఒక ప్రధానమైనటువంటి జిఎం సర్వేశ్వర్ అనేటువంటి వ్యక్తి మరి రైతులు కావచ్చు, ఊర్లో నాయకులు కావచ్చు, అందరూ పట్టుకొని ఈ ఉద్యమాన్ని అనేక రకాలుగా అణిచివేసే దిశగా రకరకాలుగా పుకార్లు పుట్టిస్తూ మరి ఈ ఉద్యమాన్ని అణిచివేసే దిశగా 10 రోజుల నుంచి చేస్తున్నాడు. అతనే ఈ రోజు కూడా వచ్చి అక్కడ మరి సిపిఐ నాయకుల మీద కావచ్చు, రైతుల అందరి మీద కూడా స్టాఫ్తో దాడి చేయడానికి కూడా ఈ రోజు కూడా ఆయన తీర్చాడు. ఆయన ఎందుకు ఇలా రైతుల మీద ప్రవర్తిస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. వెంటనే ఈ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు ఎలాంటి చిత్తశుద్ధి రైతుల మీద ఉంటే ఖచ్చితంగా సర్వేశాన్ని ఫస్ట్ తొలగించండి. జిఎంగా రైతులకు ఏదైతే నష్టపరిహారం వాటిల్లుతుందో, ఏ మోతాదులో వాటిల్లుతుందో ఆ మోతాదులో రైతులు నష్టపరిహారం ఇవ్వండి, రైతులను ఆదుకోండి. ఈ రకంగా మీరు ఫ్యాక్టరీ యాజమాన్యాల ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా దీనికి మీరు పెద్ద మూల్యంలో కూడా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైతే మీ ఫ్యాక్టరీలు కూడా తొందరలో ముట్టడిస్తాం. అవసరమైతే కాలుష్యానికి సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అనంతపురంలో కూడా దాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఇవాళ సిపిఐ ఏపీ రైతు సంఘం రైతుల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం.